దేశంలోని ప్రధాన రంగాల మీద ఇరాన్ యుద్ధ ప్రభావం బాగా పడింది. కరోనా కాలం నాటి కష్టాలు మళ్లీ వస్తాయేమని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఈ యుద్ధ ప్రభావం అనేటువంటిది ముందుగా హోటల్ రంగం మీద బాగా పడింది. ఇక మంగళగిరి ప్రాంతంలో గత 3-4 రోజుల నుంచి గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా అనేక హోటల్స్ మూసివేశారు. మంగళగిరి ఆటోనగర్ ఎదురుగా ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్ అనేటువంటిది సాయంత్రం అయితే చాలా కలకలాడుతూ దర్శనం ఇచ్చేది. అలాంటిది ఇప్పటికీ 50% హోటల్స్ ఈ గ్యాస్ సిలిండర్ కొరత కారణంగా మూసివేయడం జరిగిందని హోటల్ యజమానులు తెలియజేశారు. పండగ సీజను అదే సమయంలో గ్యాస్ సిలిండర్ కొరత వెరసి సాధారణ ప్రజానికి మాత్రం అనేక బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది. లాక్డౌన్ అప్పుడు కరోనా టైంలో పాత రోజుల్లో 4 ఏళ్ల క్రితం ఎట్లా ఉందో అప్పుడు ఇప్పుడు కూడా అలా అదే పరిస్థితుల్లో గ్యాస్కి అన్నిటికీ నిత్యావసర సరుకులు అన్నిటికీ పెరిగిపోయినాయి. రాత్రి ఒక నూనె ప్యాకెట్కి 130 రూపాయలు 40 రూపాయలు పెరిగింది. గవర్నమెంట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ పెంచితే ఇప్పటికే పెరిగిపోయినాయి రేట్లు బాగా 110 రూపాయలు దాటిపోయింది. ఏమో 150 అయినా కానీ ఆశ్చర్యపోవాలి. అప్పుడు ఆ 2 ఏళ్ళు కరోనా టైంలో ఇబ్బంది బాగా వచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుండి ఇప్పుడు ఇలా యుద్ధాలు జరగటం వల్ల ఇబ్బంది. ఎట్లా గ్యాస్ కానీ అన్ని ధరలు బాగా పెరిగిపోయింది. ఇదే యుద్ధం వల్ల ఆ యుద్ధం వంకతో ఇక మా లోకల్ కూడా గ్యాస్ పరిస్థితి ఏంటండి? గ్యాస్ 100 పెరిగిందండి. కోట్ల ఆల్రెడీ ఏంటంటే పైనుంచి రావాలి గ్యాస్ అంటున్నారు. పప్పు చాలా ఇబ్బందిగా ఉందండి మాకు పేదవాళ్ళకి. అసలు మరీ వండుకోలేనిలాగా ఉంది. పిల్లలకి ఏం వండుకొని పెట్టుకుంటాం మేము? ఎటు పెరిగిపోతే సామాన్య ప్రజలు బతకాలంటే కష్టంగా ఉంది, చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మామూలుగా పెట్రోల్ రేటు మీరు బళ్ళు పెట్టేవాళ్ళం అండి. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వల్ల ఒక 10 బళ్ళు వరకే రన్ అవుతున్నాయి. ఇందులో అన్ని కమర్షియల్ ఆగిపోవడం వల్ల ఎవరికి ఏం బండ్లు లేకపోవడం, దీనివల్ల ఏంది ఫుడ్ అనేది ఇక క్లోజ్ చేసి ఇంకా రానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గ్యాస్ లేకపోవడం వల్ల ఎవరు ఏం చేయలేకపోతున్నాం. మాకేమో రోడ్డు మీద అవడం వల్ల కట్టెలు పోయి వాడటానికి కూడా అవకాశం లేదు. డీలర్ దగ్గర కలిస్తే ఏమంటున్నారంటే కమర్షియల్ ఆపేసారు, హోటల్స్ పర్పస్ లేవు, ఓన్లీ డొమెస్టిక్ ఓన్లీ హౌస్ పర్పస్ జరుగుతున్నాయి. అందుకని మీరు కొంచెం ఇబ్బంది పడినా ఎట్లా కూడా వాడుకోండి జాగ్రత్తగా, ప్రస్తుతానికి లేవు అని చెబుతున్నారు. కొద్దిగా రానున్న రోజులు 10 రోజుల్లో క్లియర్ అవుతాయి అంటున్నారు. మరి అది ఎంతవరకు అయితేనే సగం బళ్ళు ఆగిపోయినాయి ప్రస్తుతానికి. మరి కూడా ఇంకొక 2-3 రోజులు అన్నీ ఆగిపోవడానికి లేవు. తల ఒక బండి ఉంటే దాన్నే నడుపుతున్నాం. ఈ ఐటీ కంపెనీల వల్ల ఏంటంటే అందరికీ ఫుడ్కి బాగా ఇబ్బంది అవడం వల్ల ఏదో కొంతవరకు కొన్ని ఐటమ్స్ ఆపేసి కొన్ని ఐటమ్ వరకు నడుపుతున్నాం. ఇప్పుడు మేము ఉన్నాము, ఇడ్లీ ఆపేసేసాం, ఓన్లీ దోశ వరకు పెట్టుకొని దోశ రన్ చేసుకుంటున్నాం.